మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీడియాకి ఎందుకు వచ్చానంటే ఈ ప్రెస్ క్లబ్కి గతం పోయిన శుక్రవారం నేను చేసిన పత్రికా సమావేశం సంబంధించి కొంతమంది సోదరులు నా మీద అభియోగాలు చేస్తున్నారు. దానికి వివరణ ఇచ్చేదానికి నేను ఈరోజు వచ్చాను. మధ్యలో కొంచెం నాకు సొంత కార్యక్రమాల్లో నేను బయట ఊరికి వెళ్ళటం వల్ల ఆలస్యమైంది. సో అందుకని మీకు ఈరోజు ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా మొన్న జరిగిన ప్రెస్ మీట్ తర్వాత తెలుగుదేశం నాయకులకి మరియు కార్యకర్తలకి అలాగే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మొన్న జరిగిన ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే మా అన్నయ్య గారైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి లోకేష్ గారిని కానీ అలాగే పార్టీకి సంబంధించిన పెద్దలను కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా నేను విమర్శించలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా నా రక్త సంబంధికులంతా కూడా పనిచేస్తున్నారు. మేము మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్నప్పటికీ కూడా మా బంధువర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తూ ఉంది. నేను ఏనాడు తెలుగుదేశం మేమంతా కూడా ఇప్పుడు ఎన్డీఏలో కలుసున్నాము. గతంలో కూడా మేము కలిసి ఉన్న సందర్భంలో కూడా మేము ఎన్డీఏకి సపోర్ట్గానే పనిచేస్తాం. ఉదాహరణకి అప్పుడు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిని రామ్లాల్ గారు అప్రజాస్వామికంగా దించినప్పుడు ఆ రోజు నేను విద్యార్థి సంఘ నాయకుడిగా ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాను. ఆ రోజు దాదాపు 14 రోజులు ఆర్ట్స్ కాలేజీని నిరవధికంగా మూసివేయటం జరిగింది. మేము చేసిన పోరాటం వల్ల ఆనాటి పోరాటాల్లో నన్ను మన తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా అరెస్ట్ చేసి నన్ను పెట్టడం జరిగింది. ఆనాడు కూడా మేము తెలుగుదేశం పార్టీ మద్దతుగా నేను పనిచేయడం జరిగింది. అలాగే తరువాత గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి రామారావు గారు బైపాస్ సర్జరీ చేసుకొని తిరుపతికి వచ్చారు. ఆయనకి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేదానికి. దానికోసమని ఆయన ఆ రోజు చైతన్య రథంలో మన ఎస్వి యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో దిగటం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నుంచి ఇప్పుడున్న శిల్పారాం వరకు చైతన్య రథంలో ఆయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా రథం పైన కూర్చోంటే నేను మా సీనియర్ నాయకుడైన మా పెద్ద ఆయన వెంకయ్య నాయుడుతో కలిసి చైతన్య రథం ముందర పాదయాత్ర చేస్తూ ఎస్వి యూనివర్సిటీ నుంచి శిల్పారాం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజుల్లో మేము ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కానీ మిత్ర ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఒక చిన్న మాట కూడా తూలనాడలేదు. మేము ఈరోజు ఇక్కడ మొన్న నేను పెట్టిన సమావేశం ఏమంటే నేను ఒక వ్యక్తిగతంగా పార్టీకి సంబంధం కాకుండా ఇక్కడ చేస్తున్న ఈ ఎమ్మెల్యే అరాచక పాలనకు వ్యతిరేకంగా మాత్రమే నేను పెట్టడం జరిగింది. కానీ దీనికి సంబంధించి కొంతమంది నన్ను రకరకాలుగా బెదిరింపులు చేస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళందరికీ కూడా నా విన్నపము, మీరందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిన దానికి తలలుపి అనవసరంగా లేనిపోని రాద్ధాంతాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. నేను మీకు చెప్పేదేమంటే రానున్న రోజుల్లో మీరే పశ్చాత్తాపడి మనం ఇలా ఎందుకు మాట్లాడాము, ఈ ఎమ్మెల్యే కోసం మనం ఇలా మాట్లాడామా అనే రోజులు మీరు త్వరలోనే తెలుసుకునే రోజు వస్తుంది. ఇంకా నేనెవరో అంటున్నారు. నేనెవరైతేనే మీకు అనవసరము. ఇక్కడ ఒక భారతదేశ పౌరుని అనుకోండి. ముఖ్యంగా రానున్న 29 ఎన్నికల్లో మా చంద్రగిరి నియోజకవర్గం నుంచి మా పెద్దలు ఎన్డీఏకి సంబంధించిన పెద్దలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కూర్చొని ఆ రోజు ఎవరు అభ్యర్థో నిర్ణయిస్తారు. అది ఈరోజు మనం చెప్పేది మన చేతుల్లో లేదు. ఆ రోజు పరిస్థితులను బట్టి ఎవరనేది ఆ రోజు తెలుస్తుంది. అంతవరకు మనం వేచి ఉండటం చాలా ఉత్తమం నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు నా మీద మొన్న సోషల్ మీడియాలో
మా సమస్యకు సంబంధించిన వ్యక్తిగతమైన గోప్యమైన వివరాలను బహిర్గతం చేయడం జరిగింది, అంటే చోరీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ కంపెనీని బెదిరించో లేకపోతే వాళ్ళని ఏ రకంగానో ప్రలోభపెట్టో మా సంస్థకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సేకరించి దాదాపు నేను ఒక 6 కోట్లు సంబంధించిన వ్యాపారాన్ని ఎమ్మెల్యే నాకేదో దారాదత్తం చేశారని, తెలుగు తమ్ముళ్ళకందరికి కూడా అన్యాయం చేశారని వాళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది అంటే అది యాక్చువల్గా మన చంద్రగిరి నియోజకవర్గంలో పరిగె, కానీ నాకు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఒక మంత్రి ఉన్నారని ఇప్పుడే తెలిసింది. అంటే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఉన్నారు కదా, అలాగే చంద్రగిరి నియోజకవర్గం కూడా ఒక ఉపరితల రవాణా శాఖ మంత్రి ఉన్నారు. ఆ రవాణా శాఖ మంత్రి నాకు ఈ పని అప్పజెప్పారని నేను అనిపిస్తుంది ఇప్పుడు నాకు కొత్తగా. అంటే మన నియోజకవర్గంలో ఒక మంత్రి ఉన్నాడా, ఆయన కన్నుసన్నల్లోనే కూడా ఈ రోడ్ల పనులన్నీ ఇస్తారా అనేది మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ఆయన సొంత ఎస్టేట్లో వేసే ఒక రోడ్డు పని కాదు, లేదంటే ఆయన కనుసన్నల్లో ఈ నియోజకవర్గంలో అన్ని ఏదో లోకల్ గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఆయన చెప్తే అలాట్మెంట్ జరగచ్చు, నేను కాదనలా. ఇది ఒక నేషనల్ హైవే గవర్నమెంట్కి సంబంధించిన పని. ఒక కంపెనీ నార్త్ ఇండియా కంపెనీకి వచ్చింది, ఆ కంపెనీలో నేను కోట్ చేసి నాకున్న పరిచయాలతో తక్కువ రేటుకు తీసుకోవడం జరిగింది. దానికోసం నేను చంద్రగిరిలోని 2 బారో ఏరియా అంటారు, అంటే సాయిల్ కోసము 2 అధికారికంగా కంపెనీ వారిచే అప్లై చేయడం జరిగింది. ఆ కంపెనీ వారు అప్లై చేస్తే ఒక నేషనల్ హైవే పనికి మట్టి సప్లైకి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల. కానీ దానికి సంబంధించిన తహసీల్దార్లు మీకు ఆల్రెడీ చెప్పినా మొన్న మీటింగ్లో కూడా పర్మిషన్ ఇవ్వలేకపోయారు. అప్పుడు పదే నేను మంత్రి ద్వారా, కలెక్టర్ ద్వారా, మంత్రి ద్వారా ప్రయత్నాలు చేస్తే వాళ్ళు చెప్పడం వల్ల ఎమ్మెల్యే గారు మీరు అక్కడ ఎత్తద్దండి, అక్కడ మా నాయకుడు ఈశ్వర్ రెడ్డి ఉంటారు, ఆయన కలిసి ఆయన ఎట్టు చెప్తే అటు పోండి అన్నారు. మళ్ళీ ఆయన కలిసి ఆయన 4-5 సార్లు తిప్పాడు. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, తర్వాత వచ్చాను. మళ్ళీ ఈశ్వర్ గారు రెడ్డి గారు ఆయన ఏదో ఒకటి మీరు ఇట్లా చేస్తే కాదు ఇట్లా చేయాలని ఆయన చెప్పాడు. దాని ప్రకారం మేము ఒప్పుకొని ఆయన ఏదో ఒక ప్యాకేజీ మాకు మంత్కి ఇంత ఇవ్వాలన్నారు, ఇచ్చినాం. మరి ఆయన మొన్న ఏమన్నాడు, నేను అప్పు తీసుకున్నాను ఆయన దగ్గర, ఎలక్షన్లో ఇచ్చాను. 2021 ఎలక్షన్లో, ఇప్పుడు ఎలక్షన్ 21 ఫిబ్రవరిలో ఎలక్షన్ జరిగింది. ఏ ఎలక్షన్ జరిగింది? పంచాయతీ ఎలక్షన్. ఆ ఒక్కరోజు ముందు నాకు ఇచ్చాడు 2 లక్షలు అన్నారు. నేను ఒక మాట అడుగుతున్నాను, 2021 మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్లో మీరు రిటర్న్స్ వేసి ఉంటారు కదా, మీ రిటర్న్స్లో ఫైనాన్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మీకు ఎంత ఆదాయం చూపించారు? నాకు అన్ని లక్షలు మీరు అప్పిస్తున్నారు కదా, మీకు ఎంత ఆదాయం చూపించారు? అంటే మీరు ఇచ్చిన నాకు ఆ రోజు ఇచ్చిన డబ్బు మీరు మీ లెక్కల్లో చూపించిన డబ్బు ఇచ్చారా, లేక మీ నల్లధనాన్ని ఇచ్చారా? అంటే అప్పుడు నాకు తెలిసి మీకు నల్లధనం ఎలా ఉంటుందో అది ఇప్పుడైతే ఉండొచ్చు మీకు, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో మీ గురించి మేము చెప్పాల్సిన పని లేదు, మీకు ఉండొచ్చు. ఈ 2 సంవత్సరాల్లో ఆ నల్లధనం సంపాదించే అవకాశం మీకు ఉండొచ్చు. నేను ఒకే మాట అంటున్నాను, మీకు అనారోగ్యం చేసినప్పుడు కూడా మీకు తెలుగుదేశం పార్టీ రక్షణగా నిలిచి మీ ఆరోగ్యానికి ఆర్థిక సహాయం చేసింది, మీరు పెట్టుకునే పరిస్థితిలో లేనప్పుడు. ఈరోజు మీ ఊర్లో విచారించినా కూడా చెప్తారు మీరు ఎంతమందికి అప్పిస్తున్నారు అని. ఏ రోజు నేను మీకు నాకు లావాదేవీ లేదు అసలు, ఎక్కడ ఎన్నో సంవత్సరాలుగా పక్క ఊర్లో ఉన్నప్పటికీ కూడా నేను ఏ రోజు మిమ్మల్ని పలకరించిన పాపాను ఎలా కనపడితే ఊరికే స్మాల్ స్మైల్ అంతే, మన మధ్య అంతకుమించి ఏదో లావాదేవీలే లేదు అసలు ఇన్ని సంవత్సరాలుగా. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కలవమన్నారు కాబట్టి మిమ్మల్ని కలిసాము, పని చేసుకున్నాము. సరే, అవన్నీ వాస్తవాలు. ఎదురుగా దేవుడు ఉన్నాడు, ఆ పైన దేవుడు ఉన్నాడు, అవసరమైతే కాణిపాకంలో దేవుడి దగ్గర కూడా మేము వస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మేము తప్పు చేస్తుంటే భయపడాలా? సరే, ఇవన్నీ కూడా మీరు పలికేడువాడు ఈశ్వర్ రెడ్డి, పలికించేవాడు ఎవరో ఉంటారు వెనకాల, అదనమాట. ముఖ్యంగా ఇంకా నా గురించి కూడా కొంతమంది మాట్లాడారు ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు, అవన్నీ కూడా అప్రస్తుతము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మాట్లాడిన వాళ్ళంతా ఎప్పుడెప్పుడు ఏ పార్టీలో ఉంటారు, లాంగ్ స్టాండింగ్ వాళ్ళ పొలిటికల్ కెరీర్ ఏమనేది కూడా మీకు తెలుసు. దాన్ని మళ్ళా నేను రివీల్ చేయాల్సిన పని అవసరం లేదు, ఎందుకంటే మీకు మామూలుగా ప్రతి సమావేశంలో మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడే ఉదాహరణకి ఇప్పుడు 26 జూలై 1వ తేదీ నేను కూర్చోన్నా, 28 జూలై మళ్ళీ వచ్చిందనుకో, 29 జూలైలో నేను ఈ ప్లాట్ఫామ్ మీద ఏ పార్టీలో ఉంటానో తెలియదు అనే విధంగా ఉంటారు. అప్పుడు మీరు ప్రత్యేక విలేకరులు ఉంటారు, సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు, కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రెస్ క్లబ్లో ఎవరెవరు ఏ టైంలో కూర్చున్నారో వాళ్ళు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారో విషయం మీకు తెలుసు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఇది విషయం అన్నమాట. ముఖ్యంగా ఈరోజు నాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు, అంటే ఒక వ్యక్తిగతమైన సమాచారాన్ని చేశారు. దానికి నాకేం ఇబ్బంది లే, నాదంతా కంపెనీ వెరీ ట్రాన్స్పరెన్సీ. వాళ్ళే దాదాపు నేను జిఎస్టీ 1 crore and above కట్టా, జిఎస్టీ 1 crore ప్లస్ జిఎస్టీ పే చేశా. నేను ఎక్కడ ఏ రకంగా తప్పు చేయలేదు, అందుకని నేను భయపడే అవసరం లేదు. ముఖ్యంగా నాకు జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో ప్రతి పౌరుడు కూడా
అనే మా నియోజకవర్గంలో ఇప్పుడు రోజు మీకు సీరియల్స్ కనబడుతున్నాయి. ప్రతి పౌరుడు కూడా వాళ్ళ పత్రాలని జాగ్రత్త పరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఒక నేను చేసే కంపెనీ ఒక పెద్ద రెప్యూటెడ్ కంపెనీ, పబ్లిక్ స్టేక్ ఉన్న పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అంటే ప్రజల ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీ. అలాంటి ప్రజల ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీలో ఒక ముఖ్యమైన అకౌంట్కి సంబంధించిన పత్రాలు ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది తెలుగుదేశం ఆయన అనువులు, తెలుగుదేశం పార్టీ సభ్యులు కదా, ఆయన వ్యక్తిగత సిబ్బంది ఎవరో ఆయన అనువులు దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆయన ఏదో నాకు 6 కోట్ల వర్క్ ఇచ్చాడని. 6 కోట్ల వర్క్ ఎవరు ఆయనదే? ఆయన సొంత ఎస్టేట్లో రోడ్డు వేసి పురుషోత్తం నాయుడు గారు మా రోడ్డు పని మీరు చేసి ఇవ్వండి అని నన్నేమన్నా అడిగాడా? అక్కడ నేషనల్ హైవే వర్క్ చేసుకున్నా. నేషనల్ హైవే వర్క్ నేను మట్టి ఎక్కడ కావాలని నేను సొంతానికి నేను అడగాలి. ఒక్క స్పూన్ మట్టి కూడా నేను తీసుకోలేదు ఈరోజు. ఒక స్పూన్ మట్టి కూడా నా సొంతానికి వాళ్ళ అది మొత్తం తెలుసు. ఏదైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలు కావాలంటేనే నేను మట్టి ఇవ్వడం జరిగింది. అంతేగాని ఒక్క స్పూన్ మట్టి కూడా నా వ్యక్తిగతంగా నేను వాడలేదు. అసలు నన్ను ఎందుకు డైవర్ట్ చేశారు? మీరే డైవర్ట్ చేశారు. ఈరోజు చెరువులు తెగిపోతున్నాయి, దోచేసినారు, మట్టి అమ్మేసినారు అంటున్నారు. నేను అధికారికంగా 2 బారో ఏరియాలని 2 మైన్స్ని అప్లై చేశా. అక్కడ నన్ను మట్టి ఎట్టనీయకుండా మీ స్వలాభం కోసము డైవర్షన్ చేసి మట్టి అక్కడ ఎత్తుకోమని మీరే మట్టి ఎత్తుకోమన్నారు. తర్వాత మీరే మట్టి ఆపేయమన్నారు. ఎందుకు ఆపేయమన్నారు? నేను పాకాల మండలంలో మంగినాయనపల్లి అని ఒక ఊర్లో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఒక బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీస్ అది. వాళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగంగా దాదాపు 20 మంది కుర్రోళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను ఆఫీస్కి ఓపెనింగ్ పిలిచారు. దాన్ని నేను ఏ ఇంటెన్షన్ లేకుండా వాళ్ళందరూ కలిసి ఉన్నాం కదా నేను వెళ్ళాను. వెళ్ళిన మరుసటి రోజు నుంచే నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. పని ఆపండి పాపండి అని. అయినా నేను 2-3 రోజులు ఆపలే పని. ఏం కాదులేమో నేషనల్ హైవేకి చేస్తాను. అలాంటి పని నేను ఆపాను. ఆపిన తర్వాత ఈరోజు దాదాపు 2 నెలలు నేను పని చేయలేదు. ఈ 3వ నెల నుంచి మొన్న ఒక ఆయన కూర్చున్నారు ఇక్కడ, ఆయన ఎమ్మెల్యే గారు అనుచరుడు, దీంట్లో వన్ ఆఫ్ ద పర్సన్. అతనికి నాకు అగ్రిమెంట్ అయింది. ఆ పని ఏదైతే నాకు అగ్రిమెంట్ ఉన్న పనిలో అతని దగ్గర మట్టి తోలిస్తున్నాడు. నాకేమన్నాడు, మట్టి నేను ఇంక నువ్వు తోలేదానికి లేదు, ఇక్కడ మీరు పుత్తూరులో ఎత్తుకోండి, అక్కడ రేణిగుంటలో ఎత్తుకోండి, వడమాలపేటలో ఎత్తుకోమని నాకు చెప్తాడు. మరి ఈరోజు ఆయన అనుయుడు రామచంద్రాపురం మండలం నుంచి మట్టి తోలుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయము? నాకు అగ్రిమెంట్ ఉన్న పనిలో మీరు ఎలా తోలిస్తారు? నాకు ఆ పనిని అడ్డుకోవడము పెద్ద సమస్య కాదు, అడ్డుకోగలను, పనిని ఆపించగలను. కానీ మీకు మాకు తేడా ఉంటుంది. నేను ఒక బీజేపీ పార్టీలో ఉండి నేషనల్ హైవే వర్క్ జరుగుతూ ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల్ని ఎక్కడ చూస్తే అక్కడ విరివిరి ఎక్కడ మన రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి కోసం ఎన్నో ప్రాజెక్టుల్ని అనుమతిని మంజూరు చేస్తూ ఉంటే నేను ఒక సిన్సియర్ బీజేపీ కార్యకర్తగా నేను ఎలా అడ్డుకుంటాను? నాకు వర్క్ లేకపోయినా ముఖ్యంగా నోట్ దిస్ పాయింట్, నేనేదో మట్టి అమ్మేస్తాను కాంట్రాక్టర్ అని. అసలు నేను కాంట్రాక్ట్ ఆపి ఎన్నో సంవత్సరాలు అయింది. ఐ థింక్ నేను ఎప్పుడో 85-86లో ఆపేసిన కాంట్రాక్టర్లు. మళ్ళీ కాంట్రాక్ట్ పనే చేయలే నేను. ఇప్పుడు కొత్తగా ఒక అన్నపూర్ణ ఇన్ఫ్రా అనే మా సంస్థను ప్రారంభించి 2025 ఇప్పుడు ఫిబ్రవరిలో ప్రారంభించినాం. అది ఎందుకు ప్రారంభించినాము? అక్కడ రోడ్డు మన మండలంలో జరుగుతూ ఉంది. కొత్తగా మన మీద రాజకీయంగా రోజు తిరుగుతూ ఉంటే ఎమ్మెల్యే వెనకాల ఇటు తిరిగితే లేనిపోని అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎప్పుడో 2029 ఎలక్షన్ వరకు మనం అనవసరంగా ఎందుకు అనేసి మనం సైడ్ అయిపోదామని ఆ వర్క్ తీసుకొని నా పని నేను చేసుకుంటున్నా. నేను ఆ మీటింగ్కి వెళ్ళిన దానికి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నుంచి నా పని ఆపటం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు నన్నైతే మట్టి ఎత్తదన్నారు, వాళ్ళ అనువులైతే మట్టి ఎత్తి ఇప్పుడు ఆ పని నాకు అగ్రిమెంట్ అయిన పనిలో మట్టి తోలుతున్నారు. అందుకని నేను ఇప్పుడు ఇంకో అడుగుతా, ప్రభుత్వ అధికారులను కూడా క్వశ్చన్ చేయబోతున్నాను. అప్పుడు అనుమతులు మంజూరు చేయాల, ఇప్పుడు ఆ అనుమతులను మళ్ళీ కూడా రివైవ్ చేస్తాను. మళ్ళీ అనుమతులను పునః పరిశీలించాల్సిందిగా కోరాలనుకుంటున్నాను. ఈ వారంలో ఆ పని కూడా చేస్తాను. దానిపైన వారి సమాధానం ఎలా వస్తుందో చూస్తాను. అనేది కంపెనీ వాళ్ళైతే నేను పని ఆపమని చెప్పలేదు. కంపెనీ వాళ్ళు ఈరోజు కూడా మీరు పని చేయండి, మీ అగ్రిమెంట్ని చేయండి అంటున్నారు. మరి నాకు ఎక్కడ మట్టి తీసుకొని రా, నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలా? ఎక్కడ పోయినా ఎమ్మెల్యే గారు అడ్డు పెడతారు మట్టికి. ఆయన కనుసనలో నడుస్తోంది. పోనీ నా సొంతానికైనా నేను తోలుకుంటున్నానా? ఒక జాతీయ రహదారి అభివృద్ధికి ప్రజలకి ఈరోజు జాతీయ రహదారి పడిన దానివల్ల ఎంతమంది బాగుపడుతున్నారు? విద్యార్థులకైతేనేమి, వ్యాపారస్తులకైతేమి, భూములు ఉన్న వాళ్ళకైతేమి, రవాణా వ్యవస్థ పెరిగి అందరూ కూడా అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నారు. ఈరోజు నేషనల్ గవర్నమెంట్ ఇన్ని ప్రాజెక్టులు తీసుకోవచ్చు అంటే, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరము ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ బాబు గారు విదేశీ పర్యటనలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో కంపెనీలు ఇన్వైట్ చేస్తూ ఉంటే మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ స్వలాభం కోసం కాదా? మేము
మీ ఉమ్మడి నేనేమంటే వైసీపీ అంటే ఎవరు వైసీపీ? నేను ఆ రోజే అడుగుతాను, వైసీపీ అడుగుతున్నాను ఈరోజు కూడా. పూర్వ రికార్డులు తీయండి, విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి, ఎవరే వైసీపీ? నేను ఇప్పుడు కూడా సవాలు ఇస్తున్నాను. వైసీపీ వల్ల ఇంకా నాకు అన్యాయం జరిగింది వైసీపీ వల్ల. మీరు వైసీపీ వల్ల లబ్ధి పొంది అది మీ చిత్తూరులో విచారిస్తే తెలుస్తారు మీరు ఎవరితో వైసీపీ వాళ్ళతో చట్టపట్టాలు వేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీతో కూడా ఉన్న వాళ్ళు ఎవరు, మీతో తిరుగుతున్న వాళ్ళు ఎవరు, మీరు కాంట్రాక్ట్లు ఇస్తున్న వాళ్ళు ఎవరు, అదంతా ప్రజలకు తెలుసు. మీరు ఒక్కసారి పరిశీలించండి, విచారించండి. మేము చెప్పేది కాదు, మీరు విచారించుకోండి ఎవరైనా. అందుకోసమే ఇవన్నీ కూడా మీకు వివరించాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చెప్తానండి, నేను అది కూడా దానికి వస్తాను. ఇకపోతే మేము ముఖ్యమంట ఇప్పుడు మేము ఒక చంద్రగిరిలో ఒక ప్లాట్ఫామ్ అనౌన్స్ చేసాం. మీరు బీజేపీ కాదన్నారు కదా, దాని మీద వివరణ నేను సుదీర్ఘంగా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే వివరణ బీజేపీలో నేను మన ప్రెస్ మీట్ చెప్పినప్పుడు బీజేపీలో నేను ఇన్ఛార్జ్ అని చెప్పలేదండి. నేను కన్నా లక్ష్మీనారాయణ, సోమవీరాజు, పురంధేశ్వరి గారు, మొన్న పివిఎన్ మాధవ్ వచ్చినప్పుడు 3 నెలల్లో 6 నెలల్లో మేము ఉన్నాం. తర్వాత పునర్వ్యవస్థీకరిస్తారు పార్టీని అని మమ్మల్ని అబియన్స్లో పెట్టారు. కొన్ని జిల్లాల్లో ఇంకా చెప్పుకుంటున్నారు మేము ఇన్ఛార్జ్ అని, కాబట్టి నేను ఏ రోజు చెప్పలే. ఆ రోజు ఎప్పుడో ఒకరోజు మాకు మీటింగ్ చక్రీ హోటల్లో ఆ రోజు ఉన్నారని మా సంస్థాన కార్యదర్శి, మీరు ఇంకా 3 నెలలు 6 నెలలు ఉంటారన్నాడు. ఉన్నాము. ఆ తర్వాత మేము ఎక్కడే చెప్పలేం. మేము ఒక సాధారణ నేను వచ్చిన మొన్న రిప్రజెంటేషన్లో కూడా నేను నా భార్య కూడా ఇద్దరు క్రియాశీల కార్యకర్తలు, యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ ద బీజేపీ అని చెప్పుకున్నాం. మా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఒక మాట చెప్పారు. ఏమన్నారు? బీజేపీ కార్యకర్తకి ఏ పదవి అవసరం లేదు, కార్యకర్త అనేదే ఒక పెద్ద పదవి అని చెప్పడం జరిగింది ఆయన. మేము ఈ పార్టీ కోసం, బీజేపీ కోసము మేము సిన్సియర్గా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం. అది కూడా మా నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తెలుసు. కొంతమంది ఏదో మా వాళ్ళు ఏదో అనుకొని అట్లా ఇచ్చారు, దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు, అది వారి విజ్ఞతగా వదిలేస్తాను. అవును, మనకు విభేదాలంటే ఇప్పుడు విభేదాలు మొదటి నుంచి ఆయన మమ్మల్ని కార్నర్ చేస్తూనే ఉన్నాడు. ఏ రోజు నన్ను మీటింగ్ ఆహ్వానించింది లేదు. మొదటి రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఎన్డీఏ మేము ఉమ్మడి కూటమి ఉన్నాం కదా, ఏ రోజు కూడా నాకు ఇన్వైట్ చేసింది లేదు. నేను ఒక ప్రముఖ బీజేపీ నాయకుడు, అంటే కూటమిలో ఎవరో ఒక నాయకులు ఉన్నారు కాబట్టి జనసేన నుంచి ఒక ఇద్దరు కండువాలు వేసుకునే వాళ్ళు, బీజేపీ నుంచి ఒక కండువాలు వేసుకున్న మీటింగ్లో పెడతారు. అందరూ కూటమి నాయకులు వచ్చారో వాళ్ళు చెప్పుకుంటారు. ప్రధానమైన ఇప్పుడు పార్టీ కోసం మేము ఎంత బీజేపీలో నియోజకవర్గంలో ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తాను, ప్రజాపురం ఎన్ని, అంతెందుకండి. ఇక్కడ మన నితిన్ నవీ ఎలక్షన్ ముందు కూడా మన జేపీ నడ్డా గారిది అక్కడ రాహుల్లో ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేశాను నేను. నా ఆధ్వర్యంలో పెద్ద మీటింగ్ మా జాతీయ అధ్యక్షుడితో నేను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగా మా నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను మేము బీజేపీలో. ఆయన మొదటి నుంచి ఎమ్మెల్యే అయిన మొదటి నుంచి కూడా మమ్మల్ని ఎందుకో కార్నర్ చేస్తున్నారు. ఏం విభేదాలు? పాకాల్లో వాటాలా? అయ్యా చూడండి, వాటాలు నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ పని నిలిపిన దానికి వాళ్ళు ఏదో ప్యాకేజ్ అడిగారు, ఆ ప్యాకేజ్ ఇచ్చాను. మరి నేనైతే దానివల్ల అనుకోలేదు. నేనైతే జనసేన మీటింగ్కి వెళ్ళాను, ఆ మీటింగ్ ఆయన పిలవలేదని తెలిసింది. నేను ఆ మీటింగ్ పిలవలేదని తెలిసింది. అలాగే ఇంకా ఎవరైనా పిలిచారు వాళ్ళు ప్రముఖులు ఆ మీటింగ్కి, వాళ్ళందరికీ ఫోన్ చేశాను, రావద్దని చెప్పాడంట. మరి నాకు కూడా ఆ రోజు ఫోన్ చేసి పోవద్దని చెప్పి నేను వెళ్ళును, ఈ సమస్య వచ్చి ఉండదు. నాకెందుకు ఆయన చెప్పలేదు అన్నమాట. నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. ఇప్పుడు మిగతా వాళ్ళకి చెప్పారని నాకు తెలిసింది, మీరు ఆ మీటింగ్కి వెళ్ళొద్దండి అనేసి. ఆ రోజు నాకు ఆయన చేయకపోయినా ఎవరి దగ్గర ఫోన్ చేసి చెప్పించున్నా. నేను ఆ మీటింగ్కి పోయినాను, ఈరోజు నా పనులు ఆగిపోయిండవు, ఈ రాద్దాంతం అంతా లేదు. అంతే, ఖచ్చితంగా అంతే. అదే ప్రధాన కారణం. ఎందుకంటే ఈ సమస్య లేదు కదా, ఈ సమస్య నేను నెల ఇస్తూ ఉన్నాను కదా, వాళ్ళ మనిషికి చేర్చుతూ ఉన్నాను. ఎమ్మెల్యే ఎవరైతే ఆథరైజ్ చేశారో ఆ మనిషికి నెల నేను వాళ్ళకి చెప్పిన ప్రకారం చేరుస్తూ ఉన్నాను.
చెప్పండి. మీకే తెలుస్తుంది కండి రోజు ఇప్పుడు త్వరలో ఇప్పుడు మేము సేవ్ చంద్రగిరి ఒక ఫ్లాట్ఫామ్ అనౌన్స్ చేశాం కదా. ఇప్పుడు దీని మీద చోర్ చంద్రగిరి అయిపోయింది. ఇప్పుడు నా 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 ఇదే అయిపోయింది కదా, నా కంపెనీ డీటెయిల్స్ అంతా మీకు ఎట్లా వస్తాయి? అలా మా కంపెనీలో నా కంపెనీ డీటెయిల్స్ని మీరు ఆర్టీఏ ఏదైనా ఉంటే ఆర్టీఏ ప్రొసీజర్లో తీసుకోవచ్చు తప్పనిలా. బట్ దానికి ఆర్టీఏ ప్రొసీజర్ లేదు కదా. వితౌట్ ఆర్టీఏ ప్రొసీజర్ యు ఆర్ చోర్ అనమాట. అంటే నా వ్యక్తిగత కంపెనీ సమాచారాన్ని మీరు చోర్ చేశారు. అందుకని చంద్రగిరి ప్రజలకు కూడా నేను చెప్పేది ఏమంటే, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత సమాచారాన్ని అంతా కూడా ఇప్పుడు మీరు అత్యంత భద్రపరుచుకునే విషయం మీద మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే చోర్ చంద్రగిరి అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే నా సమాచారం చోరీ చేయబడిందంటే మీ సమాచారం ఎందుకు చోరీ చేయబడిందో ఆలోచించాలా. అందుకోసమని మేము త్వరలో నుంచి స్టార్ట్ చేస్తాము. కాశ్మీరీ ఫైల్స్ అనే ఒక సినిమా వచ్చింది, చూశారు కదా. అలాగే చంద్రగిరి ఫైల్స్ అనే సినిమా కూడా మొదలవుతుంది. ఇంకా కాశ్మీరీ ఫైల్స్ చూశారు కదా, చంద్రగిరి ఫైల్స్ అనే సినిమాలు కూడా ఇంకా ఎపిసోడ్ 1/1 ఇంకా రిలీజ్ అవుతాయి. అవన్నీ కూడా అవాస్తవాలేం కాదండి, వాస్తవాలే. ఏవైతే జరుగుతున్నాయో దేవుడు ఒకటి కనిపెడుతుంటాడు. మనం పిల్లి కూడా పాలు తాగుతుంటే ఎవరు చూడలేదనేసి. అలాగే ప్రతి ఒక్కరూ కడుపు మండిన వాడందరూ ముందు వస్తారు. ఉంటాయి ముందు నేను చెప్పను. ప్రైస్లో ప్రతి ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్లో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళే వస్తారు. వాళ్ళకి ప్లాట్ఫారం అంటే పీపుల్స్ ఫోరం. వాట్ ఈస్ ద పీపుల్స్ ఫోరం అనే మా సేవ్ చంద్రగిరి పీపుల్స్ ఫోరం ద్వారా వాళ్ళు బహిర్గతం చేస్తారు. వాళ్ళ తరపున సమస్యలు ఉంటే మేము పోరాడతాం. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఆ ఫోరంని మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము. అందరినీ ఇన్వైట్ చేస్తాం. ఒకరోజు ఒక సమావేశం పెట్టి అన్ని మండలాల నుంచి ఎమినెంట్ పీపుల్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని, రిటైర్డ్ ప్రొఫెసర్ని, అన్ని వర్గాల నుంచి ప్రజల్ని ఆ ప్లాట్ఫారంని తీసుకువచ్చి ఆ ప్లాట్ఫారంలో ఏ పార్టీ తప్పు చేసినా, ఏ అధికారి తప్పు చేసినా, అంటే మేము ఒకటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అని కాదు, ఏ అధికారి కానీ ఏ పార్టీ కానీ తప్పు చేసినా అది సేవ్ చంద్రగిరి అనేది గొంతుకే ప్రశ్నిస్తుంది. మా చంద్రగిరి నియోజకవర్గాన్ని కాపాడుకోవటానికి. ఎందుకంటే ఆ కోటని ఇంతవరకు కూడా బీటలు వారకుండా కాపాడుకున్నాం. కొన్ని సంవత్సరాల రాయల వారి కోటని బీటలు వారకుండా కాపాడుకుంటున్నాం. ఆ సంస్కృతి, ఆ పరంపర కొనసాగుతుంది. దాన్ని అలాగే కొనసాగించాలి. ఆ రోజు కొన్ని కోటలు ధ్వంసం చేశారు, మీకు తెలుసు కదా. గజనీ గోరీ వచ్చి కొన్ని కోటలు ఈరోజు కూడా లేవు. మా కోట ఉంది, కానీ ఇప్పుడు దాన్ని ధ్వంసం చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటాము, దాన్ని కాపాడుతాం. ఎవరు? ఎవరికి చూపిస్తా ఉన్నాడు? విషయం మొదలైంది అది ఇప్పుడు అదేంటి, ఆ రోజు శ్రీకృష్ణుడు సరైన ఒకేసారి అర్జునుడు ముందు చూపించేశాడు. ఇది అట్లా కాదు కదా, స్లోగా చూపిస్తారు. ఆ లోపల ప్రజలు అప్పుడు శ్రీకృష్ణుడు వదిలినాడు ఏంది విష్ణు చక్రం. ఇప్పుడు ప్రజలు వాళ్ళు మహాచక్రాన్ని వదులుతారు. ఏదండి అప్పిచ్చారనో నాకు అప్పిచ్చారంటారు కదా, మీకు నేను ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తా, మీరు ఎంతమంది వస్తారో అన్ని కార్లు పెట్టిస్తా, పెరుమాళ పేరు విచారించండి, ఈయనకి అప్పిచ్చే స్థాయి ఉందా లేదా అని మీరే నిర్ధారించింది. ఒకవేళ మీరు నిర్ధారించి నువ్వు అప్పు తీసుకున్నారంటే మీ ముందరే అప్పు కట్టేస్తా. అవునండి, ఆయన మొక్కమే నాకు తెలియదు అంటాను కదా. మా పక్క ఊరైనా కూడా ఆయనతో ఏ రోజు నేను మాట్లాడిన పాపని పోలా, ఊరికే ఆయన కనబడితే ఈయన నవ్వుతాడు, నేను నవ్వుతాను, అంతకుమించి పరిచయాలు నాకు లేవు అసలు. అవును, అంతే. చోరు డేటా కంపెనీకి పెట్టాను. కంపెనీకి అడిగాను మొన్న ఫోన్ చేసి, కంపెనీని అడిగినాను ఎట్లా వచ్చినా బయట ఎలా వస్తుంది నా సమాచారాన్ని. మీరు ఎంఐతో కొలైడ్ అయ్యారా? ఎవరు ఇచ్చారంటే మేము విచారణ జరుగుతూ ఉన్నారు. నిన్న మొన్న కంపెనీ వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అన్నపూర్ణ ఇన్ఫ్రాది. ఏదేది కమ్ టు ద పాయింట్. ఇప్పుడు వచ్చారు కదా. నేను చెరువు పని చేసినప్పుడు ఎవ్వరూ రాలేదు నాతో కూడా, ఎవ్వరు కూడా ప్రశ్నించలేదు.
నో కమ్ టు ద పాయింట్. మీరు ఇప్పుడు నేను ఈ పాయింట్కి సమానం ఇప్పుడు నేను చెప్పకూడదు అనుకున్నా, మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తాను. నేను చెరువులో మట్టి తోలుకునేటప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది, మా చెరువులో మట్టి ఎత్తారని. నేను చూడయ్యా, నేను ఒక జాతీయ రహదారి పనులకు మట్టి ఇక్కడ ఎత్తుకోమంటే ఎత్తుకుంటున్నాను, మీరు ఆపేస్తా, నాకు వచ్చిన నష్టమేముంది, పని ఆగిపోతుంది, ఎట్లా జరుగుతుంది అంటే సరే వాళ్ళు మీరు చేసుకోండి, మీరు జాతీయ రహదారి పథకం. తర్వాత ఇదే ఎవరో ఒక ఆయన మాట్లాడు కదా, ఆ ఊరి నుంచి వచ్చి మండల అధ్యక్షుడు, ఆయన నాకు ఫోన్ చేశాడు, అన్న మా ఊరిలో కొంతమంది మట్టి తీసుకుంటారు, అంటే మీరు ఎత్తంటారు కదా అని కొంతమంది ఆయన ఒక వారం 10 రోజులు తోలుకున్నారు మట్టి. ఆ మట్టి తోలినప్పుడు ఈ వైసీపీ వాళ్ళు కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. అది జరిగిన సమాచారం. నేను అవసరాన్ని మించి మర్చిపోలేదు. ఆ చెరువుని ఎప్పుడో వీళ్ళు గుల్ల చేశారు. ఇప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతుండా, మీరు ఒకసారి రండి చూపిస్తాను. అది కూడా మొత్తం ఇటుక పట్టేళ్ళకి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది మట్టి? ఎవరు అనుమతులు ఇచ్చారు వాళ్ళకి? ఎక్కడ చూసినా నియోజకవర్గం అంతా కుప్పలుగా ఉంది. అంతేందుకు నేను వకిలామాత దగ్గర ఉండి నా పని ఆపేశారు. వకిలామాత నుంచి ఒమేగా రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో దాదాపు 1 ఎకరా ఫ్లాట్ ఫిల్ చేస్తున్నారు మట్టి. మరి నాకేమో నేషనల్ హైవే గవర్నమెంట్కి మట్టి దొరకదు, ప్రైవేట్ పార్టీలు వాళ్ళ ఫ్లాట్ ఫిల్లింగ్కి మట్టి దొరుకుతుంది. ఎవరికి? అది మొన్న మా ప్రెస్ మీట్లో చెప్పాను కదా, వారం రోజులు అటు వారం రోజులు మేము అక్కడ ఉండటం జరిగింది. నేను నా శ్రీమతి గారు వెళ్ళి విజయవాడలో ఉండటం జరిగింది. 18వ తేదీ ఉండటం జరిగింది. గత 18వ నెల మే నేను మా శ్రీమతి విజయవాడకి వెళ్ళాము. 18వ తేదీ ఉన్నాము. 18వ తేదీ లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ అడిగి జరిగింది. వాళ్ళు ఇస్తామని చెప్పారు, వాళ్ళ పిఎల్ ఇద్దరు. తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సరే ఇంక లాస్ట్కి మా ప్రెసిడెంట్ మాధవ్ గారిని కలిసి చెప్పడం, వారికి మనోహర్ గారికి చెప్పడం, వినయపత్రం, అలాగే ఓవర్ బై ఫోన్ మీద మధుసూదన్ గారికి, పవన్ కళ్యాణ్కి, వైఎస్డీ గారికి కూడా విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చాం, కలెక్టర్కి చెప్పాము. కలెక్టర్ పాపం కలెక్టర్ది పాపం చాలా శ్రమించారు. ఎందుకంటే ఆయన నేషనల్ ఒక రెస్పాన్సిబుల్ డిస్ట్రిక్ట్ హెడ్ కాబట్టి, నేషనల్ హైవే వరకు రివ్యూ మీటింగ్స్ ఉంటాయి కాబట్టి, ఆ పని ప్రోగ్రెస్ కూడా ఒక బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన పలుమార్లు కూడా ఈ ప్రయత్నం కొనసాగించాడు. పాపం అది ఆయన చేతిలో లేకపోయింది. తర్వాత ఆయన చెప్తే కూడా పని జరగలేని పరిస్థితుల్లో మా సత్య ఆయన ఉన్నారు కదా, మా మినిస్టర్ రెవెన్యూ అనగానే, ఎందుకంటే ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన ప్రతిసారి కూర్చోబెట్టారు 2 సార్లు మమ్మల్ని. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఫస్ట్ టైం కూడా ఆయనే మనకు అనుమతులు ఇప్పించింది. ఫస్ట్ టైం కూడా ఎమ్మెల్యే గారు ఆపారు, అప్పుడు ఆయనే చెప్తే మళ్ళీ ఎమ్మెల్యే చేసుకోమన్నాడు. మళ్ళీ రెండోసారి అంటే ఆయన కూడా, ఎందుకు జనసేన మీటింగ్ నువ్వు ఎందుకు పోయినావు, ఆ జనసేన ఆయన ఇన్ఛార్జ్ ఆయనకి కాదు కదా, నువ్వు ఎందుకు పోయినావు అన్నాడు. నాకు తెలియదన్నా, నేను క్యాజువల్గా పోయినాను దానికోసం దీన్ని ఆపేశారంటే, మీరు బంధువులు కదా ఎందుకు ఇచ్చి అన్నాడు. బంధువులకి ఆయన ఇట్లా చేస్తానంటే నేనేం చేసి చెప్పండి అని జరగటం జరిగింది. నేను రిజాల్వ్ చేస్తానన్నాడు. లాస్ట్ 17th వరకు వెయిట్ చేశాను. ఆయన 3 సార్లు మొన్న 9th ఇక్కడ సభ జరిగింది కదా, సభ ముందు 2 సార్లు వచ్చారు. 4వ తేదీ అప్పుడు కలిశాను నేను. అప్పుడు అందరూ కలిసాము, మా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా అధికారులంతా కలిసాము. అప్పుడు కూడా చెప్పడం వాళ్ళ ముందరే జరిగింది. అప్పుడు కూడా ఆయన ఇదే చెప్తాడు, మట్టి ఎత్తేదానికి లేదు, ఆడెత్తండి అంటాడు. ఈ నియోజకవర్గంలో ఇక్కడ రోడ్డు వేసే పనికి ఈ నియోజకవర్గంలో మట్టి ఎత్తకుండా పక్క నియోజకవర్గం అంటే వాళ్ళ ఎమ్మెల్యే అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మీ ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో మా మట్టి ఎందుకు ఎత్తుకుంటారని వాళ్ళు అడుగుతారు కదా. అందుకోసం చూసి విసిగి వేసారి ఇంకా ఇది ప్రజా కోర్టులోనే తేల్చుకుందని ప్రజల ముందుకు వచ్చాను మీ ద్వారా. ఇంకా అంతే. ఏమ్మా ప్లీజ్ సఖ్యతగా ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయండి? సఖ్యత ఎక్కడ ఉంది? ఆయనకు కూడా అనుకూల ఇద్దరు ఉంటారు కదా, ప్రతి పార్టీలో ఉంటారు కదా. కాదు, ప్రతి పార్టీలో ఇద్దరు ఉంటారు కదా. ఏదో ఒక మీటింగ్కి ఒక ఇద్దరికి కండువాలు వేసుకొని ఎవరో ఉంటారు మామూలు కార్యకర్తలు. ఇప్పుడు పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. ఇప్పుడు మొన్న వైసీపీ గవర్నమెంట్లో ఎంతమంది తెలుగుదేశం నామినేషన్ వేశారు? నేను వేసిన నామినేషను. చెవిరెడ్డి గారు నన్ను తీవ్రంగా బెదిరించారు. ఆ రోజు దాదాపు 25 నుంచి 30 మంది బౌన్సర్లతో పెరుమాళపల్లిలో పోయి ఇదే ఈశ్వరెడ్డి ఇంటి ముందు నడిచిపోయి నామినేషన్ వేసినాం మేము. ఆ రోజు అంత మేము ఉద్రిక్తమైన వాతావరణం ఎలక్షన్లో పోటీ. తిరుపతిలో కూడా చూశారు కదా, ఎవరైనా నామినేషన్ చేశారా? చించేశారు. ఏదో కూడా చాలా మంది నామినేషన్ వేయలే కదా. మాకు కూడా మా నియోజకవర్గంలో అదే మాకు జరిగింది. అయినా కూడా మేము ఆ వైసీపీని ఎదుర్కొని మేము నామినేషన్ వేసి దాదాపు 1000 ఓట్లు సంపాదించినాం ఆ రోజు ఎలక్షన్లో.